హలో గైస్ అందరికీ. ఈరోజు డే 3 అనమాట మన క్లాస్‌లో. ఈ క్లాస్‌లో మీ వీడియోస్‌ని మరింత ప్రొఫెషనల్‌గా కనిపించే టిప్స్ అండ్ ట్రిక్స్, టెక్నిక్స్ కూడా చెప్తా. సో, క్లాస్‌ని కంప్లీట్‌గా మొత్తం చూడండి. ఇంతకుముందు క్లాస్ ఏమైనా చూడాలనుకుంటే డిస్క్రిప్షన్‌లో వదిలేస్తా, లేదా మన ఛానల్‌లోకెళ్తే కనిపిస్తే చూడండి. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఈ క్లాస్ కంప్లీట్ అయ్యేసరికి మీరు స్లో మోషన్ అండ్ ఫాస్ట్ మోషన్, టైమ్‌లైన్‌లో బేసిక్ ఎడిటింగ్స్, అలాగే ఫేడ్ ఎఫెక్ట్స్‌లో మంచి కాన్ఫిడెన్స్‌ని పొందుతారు. ఈరోజు టాపిక్స్ ఏంటి అంటే క్లిప్ మూవింగ్ అండ్ స్నాపింగ్, స్పీడ్ మోషన్, స్పీడ్ కంట్రోల్, స్లో మోషన్ అండ్ ఫాస్ట్ మోషన్, ఫ్రీజ్ ఫ్రేమ్, ఫేడ్ ఇన్, ఫేడ్ అవుట్ అండ్ ఫైనల్‌గా వీడియో ట్రాన్సిషన్స్. ఈ అన్ని టాపిక్స్ మీకు కవర్ అయిపోతాయి ఈ క్లాస్‌లో. సో, క్లాస్ మిస్ అవ్వకుండా, స్కిప్ చేయకుండా చూడండి మొత్తం. ప్రాక్టీస్ సి అని ఇస్తున్న క్లాస్ నేమ్. కొన్ని క్లిప్స్ ఇంపోర్ట్ చేద్దాం ఫస్ట్ అయితే. ఫస్ట్‌ది ఏంటిదంటే క్లిప్ మూవింగ్ అండ్ స్నాపింగ్ కదా! సో, ఇదేంటి అంటే సేమ్ మనకి ఎలా అంటే రిపల్ ఫీచర్ చెప్పా కదా! నేను డిలీట్ వర్సెస్ రిపల్ అని చెప్పేసి సేమ్ దానిలానే ఉంటది. టైమ్‌లైన్‌లో క్లిప్స్ మూవ్ చేయడము చాలా ఈజీ టాస్క్. కానీ బిగినర్స్ ఏం చేస్తారంటే ఒక మిస్టేక్ చేస్తారు. స్నాప్ అనే ఒక ఆప్షన్‌ని ఆఫ్ చేసుకొని మూవ్ చేయడం వల్ల మూవ్ చేసినప్పుడు ముందు క్లిప్ పైకి పోయిందనుకో ఆ క్లిప్ సగం పోతుంది. మళ్ళీ వెనక్కి వస్తే ఈ క్లిప్ పోతుంది. అలా పోతూ ఉంటది క్లిప్స్ అనేవి. అంటే ఫుటేజ్ డిలీట్ అయిపోతూ ఉంటది మనకు తెలియకుండానే. సో, ప్రతి ఒక్కరు ఈ స్నాప్ అనే ఫీచర్‌ని ఆన్ చేసుకొని చేయాలి. అదేంటి అని చెప్పేసి కూడా చెప్తా చూడండి కంప్లీట్‌గా వీడియో. ఇలా ఉంది కదా! ఇది క్లిప్ కదా మనకి. ఈ క్లిప్‌లో ఇప్పుడు ఒక ఎక్కడన్నా ఒక దగ్గర కట్ చేద్దాం. కట్ చేసుకొని కట్ చేసి డిలీట్ చేసా కదా! ఇప్పుడు ఇక్కడ కొంచెం స్పేస్ ఉంది కదా! ఆ స్పేస్ ఉంటది. ఇదేందంటే ఇప్పుడు ఈ స్పేస్‌ని తీసేయనీకి మనం ఇక్కడ రిప్పల్ ఫీచర్ వాడతాం కదా! అలాగే సేమ్ మనం ఇప్పుడు దీన్ని ఆ ప్లేస్ లేకుండా స్నాప్ చేసామనుకో ఇట్లా ఉంటది. ఒకవేళ స్నాప్ ఆఫ్ చేసామనుకో ఇప్పుడు మనకు ఇక్కడ మనకి ఇట్లా రాగానే ఒక ఆప్షన్ వచ్చింది. ఇక్కడ లైన్ ఆప్షన్. ఇప్పుడు ఇలా ఉంది. ఇప్పుడు ఈ స్పేస్ తీసేసాము వచ్చింది కదా! మళ్ళీ ఇట్లానే వెళ్ళిపోతుంది అది. అంటే అక్కడ వీడియో కట్ అయిపోతుంది చూడండి మీరు ప్రాపర్‌గా చూస్తే. ఇప్పుడు ఇట్లా వీడియో కట్ అయిపోతుంది. ఇక్కడ కట్ అయిపోయింది. అదే ఒకవేళ మనం ఇప్పుడు స్నాప్ ఆన్ చేసామనుకోండి ఇక్కడ ఉంటది ఫీచర్. లెఫ్ట్ సైడ్‌లోనే మన రిపుల్ ఎక్కడుందో అక్కడ నేను చెప్పా కదా! పోతూ పోతూ ఉంటే మన క్లాస్‌లో అన్నీ తెలుస్తుంటాయి ఇక్కడ అని చెప్పేసి. సేమ్ అక్కడే ఉంటుంది చూడండి. ఇప్పుడు స్నాప్ ఆన్ చేశా ఇక్కడ చూడండి. స్నాప్ ఆన్ చేశా ఇక్కడ. ఇప్పుడు ఎలా ఉంటుంది చూడండి. పో దాని పైకి వెళ్ళిపోతే కట్ అయిపోతుంది దీంట్లో కూడా. కానీ ఏందంటే ఇప్పుడు ఇక్కడ రాగానే మనకోటి ఆప్షన్ వస్తది. డైరెక్ట్ స్టిక్ అయిపోయే ఆప్షన్ లాగా అనిపిస్తుంది. లైన్ వచ్చేసి స్టిక్ అయిపోయినట్టుగా అనిపిస్తుంది కదా! సో, అదనమాట స్నాప్ ఫీచర్. ఈ ఫీచర్ చాలా వరకు ఆఫ్ చేసి వాడుతూ ఉంటారు. చూసుకోవాలి ఇది కూడా ఆన్ ఉందో, ఆఫ్ ఉందో అని చెప్పేసి. అండ్ దీనికి ఒక షార్ట్ కట్ కూడా ఉంది. అదే కమాండ్ ఎన్. ఒకవేళ మీది విండోస్ అయితే కంట్రోల్ ఎన్. అండ్ ఇంకోటి ఈ ఫీచర్‌ని చాలా వరకు బిగినర్స్ ఆఫ్ చేసుకొని వాడుతూ ఉంటారు. సో, కంపల్సరీగా ఆన్ చేసుకొని చూసుకోండి. ఓపెన్ చేయగానే ఫస్ట్ ఆన్‌లో ఉందో, ఆఫ్‌లో ఉందో చూసుకోండి. చూసుకున్న తర్వాతనే స్టార్ట్ చేయండి ఎడిటింగ్. అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది వర్క్. సెకండ్ దాంట్లోకి వెళ్ళిపోదాం. సెకండ్ వచ్చేసి ఏంటి అంటే స్పీడ్ కంట్రోల్. ఈ స్పీడ్ కంట్రోల్‌ని ఎలా చేయాలంటే మనకి ఇక్కడ క్లిప్ ఉంది కదా! ఆ క్లిప్ పైన మౌస్ రైట్ క్లిక్ చేసుకుంటే ఇక్కడ చేంజ్ స్పీడ్ అని చెప్పేసి కనిపిస్తుంది. ఇక్కడ మనకొచ్చేసి 100 అని చెప్పేసి ఇది టైమ్‌లైన్ కనిపిస్తుంది. ఇప్పుడు దీనిపైకొచ్చేసి ఇలా లెఫ్ట్ క్లిక్ చేసుకొని ఇలా మూవ్ చేసేస్తే స్పీడ్ పెరుగుతూ ఉంటది, తగ్గుతూ ఉంటది చూడండి ఇక్కడ. ఇప్పుడు మైనస్‌లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు మళ్ళీ ప్లస్‌లోకి వచ్చింది. ఇప్పుడు 200లో ఉంది. అండ్ ఇంకోటి ఏంటి అంటే దీంట్లో 100లో ఉంటే నార్మల్, 50లోకి వస్తే స్లో మోషన్, 200లో ఉంటే డబుల్ స్పీడ్, 400లో ఉంటే ఫాస్ట్ మోషన్ అంటారు. ఇవి కంపల్సరీ గుర్తుంచుకోండి. లేదంటే ఎక్కడైనా రాసుకోండి. అండ్ ఈ స్పీడ్ కంట్రోల్ ఫీచర్‌ని చాలా వరకు ట్రావెలింగ్ వీడియోస్‌లో అలాగే సినిమాటిక్ వీడియోస్‌లో వాడుతూ ఉంటారు. మీరు కూడా అలాంటి వీడియోస్ చేస్తూ ఉంటే ఈ ఫీచర్ నేర్చుకోండి. మీకు యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. స్పీడ్ కంట్రోల్‌లోనే ఇంకొక సబ్ ఫీచర్ ఉంది. అదేంటి అంటే స్పీడ్ ర్యాంపేజ్. ప్రొఫెషనల్ వీడియోస్‌లో స్పీడ్ ఒకేసారి స్లో అయ్యి ఒకేసారి ఫాస్ట్ కాదు కదా! అదే. అంటే మెల్లిగా స్లో అయిపోయి మళ్ళీ మెల్లిగా ఫాస్ట్ అయిపోతుంటది కదా! అదే అన్నమాట. దాన్నే స్పీడ్ ర్యాంపేజ్ అంటారు. ఈ ఫ్యూచర్ నేను వచ్చే క్లాసులో చెప్తా. జస్ట్ మీకిప్పుడు ఒక ఫ్యూచర్ ఉంది అని చెప్పేసి చెప్పడం కోసమని చెప్తున్నా అంతే. కానీ ఇది మన నెక్స్ట్ క్లాసెస్‌లో ఈ ఫీచర్ గురించి కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. చూడండి. థర్డ్ వన్ ఫ్రీజ్ ఫ్రేమ్. మనం చేసే వీడియోస్‌లో
ఏదో ఒక మూమెంట్‌ని ఒక 2, 3 సెకండ్స్ స్టాప్ జేసి, చూపించేసి మళ్ళీ మూవ్ చేయాలనుకుంటాం గదా! అలాంటి టైంలోనే మనం ఈ ఫ్రీజ్ ఫ్రేమ్ ఫీచర్‌ని యూజ్ చేస్తాం. దీన్ని ఎలా యూజ్ చేయాలంటే ఫస్ట్ ఎడిట్ ట్యాబ్‌లోకొచ్చేసి ఇప్పుడు ఈ క్లిప్‌ని కట్ చేయాలనుకుంటున్నాననుకోండి. దీన్ని కట్ చేసుకోండి ఫస్ట్. మీకెంత దూరం కావాలో అంత దూరం కట్ చేసేసుకొని, దాని తర్వాత రైట్ క్లిక్ చేసేసుకొని, చేంజ్ క్లిప్ మోషన్ అని ఉంది కదా! అక్కడ పోయి ఇక్కడ మనకి ఫ్రీజ్ ఫ్రేమ్ అని కనిపిస్తుందా ఆప్షన్, దాన్ని క్లిక్ చేసేసుకొని చేంజ్ కొట్టేసేయండి. అప్పుడేమైతుందంటే ఫ్రీజ్ అయిపోయింది చూడండి. మీకు నీట్‌గా కనిపియనీకి ఇందులోకొచ్చి చూపిస్తా చూడండి. 2 సెకండ్స్ ఫ్రేమ్ అయింది. ఇప్పుడు దీన్ని లార్జ్ చేస్తే అప్పుడు ఇంకా నీట్‌గా కనిపిస్తది. ఫ్రీజ్ అయిపోయింది. అంతే. అయిపోయిన తర్వాత మళ్ళీ రెగ్యులర్‌గా ప్లే అయితది. ఇదనమాట ఈ ఫీచర్‌ది. ఇవాళ హోంవర్క్ ఏంటి అంటే ఒక 1 మినిట్ కంప్లీట్ సినిమాటిక్ వీడియో చేయండి. దాంట్లో ఫేడ్ ఇన్, ఫేడ్ ఔట్ ఎఫెక్ట్ చేయండి. అలాగే కొన్ని మినిమల్ ట్రాన్సిషన్స్ చేయండి. ఇంకా ఫాస్ట్ మోషన్, స్లో మోషన్ క్లిప్స్ కూడా కొన్ని యాడ్ చేయండి. అండ్ మన సీరీస్‌ని రెగ్యులర్‌గా ఫాలో అవ్వండి. ప్రతి క్లాస్ తర్వాత కంపల్సరీగా ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే ప్రాక్టీస్ చేస్తేనే మీరొక మంచి ఎడిటర్‌లా మారతారు. అంతేగాని ప్రాక్టీస్ చేయకుండా జస్ట్ క్లాస్‌ని వదిలేస్తే మాత్రం మనం ఒక మంచి ఎడిటర్‌లా అయ్యే ఛాన్సెస్ ఉండవు. ఎందుకంటే ఎప్పుడైనా చూడండి క్లాస్‌లో మనకు నార్మల్‌గా ఎడ్యుకేషన్ క్లాసెస్‌లో కూడా ఏమంటారు? ఫస్ట్ క్లాస్ అయిపోయిన తర్వాత కంపల్సరీగా చెప్పిన క్లాస్‌ని రివైజ్డ్‌గా ఒక 2, 3 టైమ్స్ ప్రాక్టీస్ చేయమంటారు. మ్యాథ్స్ అయినా, సైన్స్ అయినా ఏదైనా. ఎందుకంటే మనకు మంచి గ్రిప్ రానీకి దానిపైన 2, 3 టైమ్స్ యూజ్ చేస్తేనే గ్రిప్ వస్తది. సేమ్ దానిలానే దీంట్లో గూడా. మీరు కంపల్సరీగా ప్రాక్టీస్ చేస్తేనే గ్రిప్ ఉంటది. నేను చెప్పిన క్లాస్ పైన మీకు. అండ్ ఇంకెవరైతే కొత్తగా వచ్చి మన ఛానెల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.